ఆత్మతత్వాన్ని బోధిస్తూ ఆత్మ అవినాశి అయినది, ఆత్మ సర్వవ్యాపకమైనది, ఆత్మ నా సమస్తము నశించినా నశించేది కాదు, నిర్వికారమైనది, ఇన్ని విషయాలు చెబుతూ ఆత్మను నాశనం చేసేవాడు ఎవడో లేడు, దేహములు అనిత్యములైనవి, ఎప్పుడైనా నాశవంతములైనవి ఇది అని చెబుతూ యుద్ధస్వ అంటున్నాడు, యుద్ధం చేయమంటున్నాడు. జ్ఞానం బోధిస్తూ యుద్ధం చేయమన్నాడు అనుటలో రహస్యం ఏమిటంటే జ్ఞానివై కర్మ చేయము. గీతాశాస్త్రంలో నువ్వు యోగివైనా భక్తుడవైనా జ్ఞానివైనా కర్మ చేసి తీరాలే. నేనే చేస్తున్నాను కర్మ, నాకంటే గొప్పవాడు ఎవడు అని భగవానుడు 3వ అధ్యాయంలో చక్కగా చెప్పాడు. అందువలన జ్ఞానమునకు కర్మకు సంబంధం లేదు. జ్ఞానమే కర్మ, కర్మయే జ్ఞానం అని రమణ మహర్షుల వారు చాలా పర్యాయాలు చెప్పారు. నెల్లూరులో తూములు శివరామయ్య గారని గొప్ప వకీలు ఉండేవారు. వారు రమణ భగవాన్ దర్శనానికి వెళ్ళి ఉదయం నుంచి సాయంకాలం వరకు వారు కూరలు తరగడం, ఇడ్లీ పిండి రుబ్బడం, కమండలాలు తయారు చేయడం, కర్రలు తయారు చేయడం, అందరికీ ఇవ్వడం, ఇదంతా చూచి ఈ కర్మ మీకు అంటదా అంటే అప్పుడు రమణ భగవాన్ ఒకటే మాట అన్నారు, నీవు నా వలె 13 సంవత్సరములు మౌనం వహించి అఖండ తపస్సు చేసి జీవన్ముక్తిని పొంది తర్వాత జ్ఞానికి కర్మ అంటుతుందో అంటదో అనే విషయం తెలుసుకోగలరు. ఇప్పుడు నేను చెప్తే నీకేం తెలుస్తుంది? అటువంటి రమణ మహర్షి వాక్యములు అనుభవపూరితములు, సూగుట్టిగా హృదయానికి తగిలేవి. ఒకడు ఎంతకాలం నేనెవడనే విచారణ చేసినా, ఎంతకాలం ధ్యానం చేసినా, ఎంతకాలం తప్పించినా, పరితపించినా, ఆవేదించినా, ఏమి చేసినా భగవంతుడు కనిపించనందున ఏదైనా కోపం వస్తే వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడానికి శంఖతీర్థం అని ఆ కొండ మీద ఉంది. భర్త భార్య మీద అలిగిపోయినా ఆ కోనేట్లో పడి చచ్చిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగానే భార్య అయినా భర్త మీద అలిగినా దానిలో పడిపోతూ ఉంటారు. అటువంటి తీర్థం అటు ఉంది అక్కడ. దానిలో పడిపోదామని వాడు నిర్ణయించుకొని రమణ మహర్షులు వారి దర్శనం చేసి గురువునకు నమస్కరించి ఆయనకు చెప్పకుండానే వెళ్ళి ఆ కోనేట్లో పడిపోదాం అనే భావంతో వీరి దగ్గరికి వచ్చేసరికి వారికి తత్వం బోధించడానికి రమణ భగవాన్లు ఆకులు తీసుకొచ్చి విస్తరి కుడుతున్నారు. వాడు వచ్చి నమస్కరించిన తర్వాత ఇదిగో విస్తరి, భుజించిన తర్వాత పుల్లాకు, అప్పుడు పారవేసినా దోషం ఏం లేదు ఆడంతోటే తన హృదయాన్ని తెలుసుకున్నటువంటి మహాపురుషుడు, సర్వజ్ఞుడు, భగవానుడు వారు చెప్పినట్టు నడుచుకున్నారు. అందువలన రమణాశ్రమంలోనే ఉండడానికి వెళితే ఇక్కడ ప్రతిబంధకాలు ఉన్నాయి. ఇది బోధనాశ్రమం, ఇది కానీ సాధనాశ్రమం కాలేదు. ఉన్న ఆశ్రమంలోనే ఉండి అప్పుడప్పుడు వచ్చి ఎంతకాలమైనా ఇక్కడ ఉండమని ఆజ్ఞాపిస్తాను. తట్టి ఇస్తే పుచ్చుకుంటాను, మేము తట్టి అడుగుతాం, పుచ్చుకుంటాం. ఇది మా ఇద్దరికి భేదం. అయితే వారి మార్గం వారిది, వీరి మార్గం వీరిది, ఎన్నో మార్గాలు. క్వచిదపి మహారాజ విభవ, క్వచిద్ భ్రాంత సౌమ్య, క్వచిద్ అజగరాచార కలిత అని శంకర్లు చెప్పినట్టు ఏదో విధంగా ఉంటారు, జగరంగా ఉంటారు. ఎట్లా ఉంటారు? ఈ దేశంలో జ్ఞానులు అంటే వివేకానంద స్వామి బోడిగుండు చేసుకునేవాడు కొందరు, జడలు పెంచుకునేవాడు కొందరు, ఇక్కడ గుండు చేసి ఇక్కడ పెంచుకునేవాళ్ళు కొందరు, ఇక్కడ గుండు జుట్టు పెంచుకునేవాడు కొందరు. మరి ఇష్టం వచ్చినట్టు ఉంటారు, సర్వతంత్ర స్వతంత్రులు. నీవు చెప్పినట్టు ఉండరు వారు. వారికి తోచినట్టు, వారికి భగవంతుడు ఆదేశించినట్లు వారు నడుస్తారు. మేము కూడా ఏమో రామకృష్ణానంద స్వామి వారు ఏమో కానీ మేము మాత్రం ఎవరు చెప్పినటువంటి కట్టేస్తుంటాం, కొట్టేస్తుంటాం, మళ్ళీ ఏదో చేస్తున్నాం, మాకు తోచినట్టు చేస్తున్నాం. రాత్రి వచ్చి ఎవరిని అడిగేది లేదు, కట్టేసేది కొట్టేసేది. అయ్యో ధనమంతా ఈ విధంగా పోతున్నది అని అని అనుకునేవాళ్ళు కూడా ఉన్నారు. నాకు రావడం లేదు, పోవడం లేదు. అయితే ఈ డబ్బు సభలో బాగా అడగడం, వాళ్ళని ఒత్తిడి చేయడం, వాళ్ళ వలన పుచ్చుకోవడం మొదలైనటువంటివన్నీ బాగా పట్టాయి మాకు. ఎందువలనంటే
బలవంతం చేతనైనా వాళ్ళ చేత తీసుకొని వాడికి పుణ్యం ఇస్తున్నా. వ్యాసుల వారు కూడా అన్నారు, ఏమి చేయని వానికి కూడా చేయించి మేమే చేస్తాం, అన్నదానం చేస్తాం, మఠాలు పెడతాం, గ్రంథాలు పెడతాం, నువ్వెందుకయ్యా మధ్య అన్నారు వివేకానంద స్వాముల వారిని. మీరు చేయలేరు, మా చేతికిస్తే మేము చేయగలం. మొదట వివేకానంద స్వాముల వారు వచ్చిన ధనానికంతా ఒక కమిటీ పెట్టారు. ఒక 5 మందిని పెట్టి వారికి ఇచ్చేస్తూ ఉన్నారు. ఓ సంవత్సరం అయిన తర్వాత ఆ డబ్బు భారతదేశం పంపిస్తాను, బ్రహ్మానంద స్వాముల వారికి పంపిస్తా అంటే, ఎప్పుడు ఇచ్చావు నీవు? కోర్టుకు వీళ్ళు ఏం చేస్తాడు చూడు బోడిగుడ్డు వాడ అన్నారు. అబ్బా ఇంత ఉన్నది మోసం అనుకున్నారు ఆయన. దాని తర్వాత ప్రత్యేకంగా ధనం పెట్టుకుని ఒకరిని నమ్మకూడదు, నమ్మకుండా ఉండకూడదు ఈ ప్రపంచం, ఆ విధంగా ఉంటుంది. అందువల్ల తానే ఈ దేశానికి పంపిస్తూ ఉద్యమం నడిపారు వివేకానంద స్వాముల వారు. నెల్లూరు గాంధీ గారు వచ్చినప్పుడు మేము వాలంటీర్గా పనిచేసాము. దగ్గరగా ఉండే అదృష్టం మాకు పట్టింది. వారు అన్నారు వీపు దట్టి మంచివాడు అవుతామని. వారు వీపు దట్టి ఆశీర్వదించారు. ఎప్పుడు అంటే మేము చదువుకునేటప్పుడు. అప్పుడు వచ్చారు, నెల్లూరు వచ్చారు. వారి దగ్గరే ఉండేటటువంటి వారి అనుగ్రహానికి కూడా పాత్రలు అయ్యేటటువంటి భాగ్యం కలిగింది. రెండవ వారు రమణ మహర్షుల వారు. అందువలన ఇది మా చిన్నతనం నుండి అందరికీ తెలుసు. మా మెంటా ఈశ్వరయ్య గారికి తెలుసు, ఇంకా ఇతరులకు కూడా తెలుసు. బియ్యం దండుతూ ఉండేవాళ్ళం నెల్లూరులో. నెలకు ఒక పర్యాయం అన్నదానం చేస్తుండేవాళ్ళం. ముకుందరావు మేము అని ఆయన అనుభవానంద స్వాముల వారు అయినారు అనుకోండి. ఆయన మేము ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా బాల్య స్నేహితులం. మేమంతా అభిమానం వదిలిపెట్టి బిచ్చానికి వెళ్ళి అడిగి తీసుకుని వచ్చి అన్నదానం చేస్తూ ఉండేవాళ్ళం. ఈ అడగడం ఆ సభల్లో అడగడం అనేటటువంటి మాకు ఒక శాపం కూడా ఉంది. అందువలన అడగక తప్పడం అడిగిస్తుంది. కారణం ఏమిటంటే నిత్యానంద పరమహంసని గొప్ప పరమహంసే ఆయన, అవధూత శాంత పురుషుడు. పంజాబ్ దేశం నుంచి ఆయనకి ఎందుకు కర్మ పట్టిందో ఈ నెల్లూరులో 40 సంవత్సరాలు ఉన్నారు ఆయన. ఇక్కడే సంస్కృత పాఠశాల పెట్టారు. ఆ పాఠశాల కొరకు వచ్చిన వాళ్ళంతా డబ్బు అడుగుతూ ఉండేవారు ఆయన. మాకప్పుడు 16-17 సంవత్సరముల వయస్సు ఉంటుంది. అంతకుముందే కొంచెం వేదాంత గ్రంథాలు చదవడం కూడా తటస్థించింది పూర్వజన్మ సంస్కారం వలన. వారి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇట్లా డబ్బు అడగడం వలన మీకు ఆశ బాగా పెరిగిపోయింది అని నెల్లూరులో అంతా అంటున్నారు. కాబట్టి మీకు బాధ లేదు కానీ మా భక్తులకు మాత్రం చాలా బాధగా ఉంది అని అంటే, మీకు బాధగా ఉంటే ఆ సముద్రం దూకమన్నారు ఆయన. నాకు బాధ లేదు, మీకు బాధ అయితే అన్నారు ఆయన. అంటూ ఇంకా మేము వదలలేదు. అప్పుడు బాగా ఉడుకు రక్తం, అందువల్ల ఊరుకొనకుండా శాస్త్రం ఏం చెబుతున్నారండి స్వామి, చెట్టు కింద ఉండాలి మీరు, ఈ పాఠశాల ఎందుకు, ఈ మఠాలు ఎందుకు, ఇవన్నీ ఎందుకు, ఏమో మాకు తెలిసినట్టు. అప్పుడు చిన్నతనం కదా. సన్యాసి ఎలా ఉండాలని శాస్త్రం ఏమో మనం ఉండాలని చెప్పబడి ఉందండి. మీరు ఈ విధంగా అడిగి ఈ నెల్లూరులో పూర్వం ఉన్న వైరాగ్యం లేదు, పూర్వం ఉన్న శాంతం లేదు, పూర్వం ఉన్నటువంటి స్థితి లేదు అని అందరు అంటున్నారండి ఈ నెల్లూరులోను. ఇంకా రొట్టెల స్వామి, ఉర్రగడ్డల స్వామి అని కూడా అంటున్నారండి. మా అందరికి బాధగా ఉండని 4-5 చేరి ఆయన మీద దాడి చేశాం. స్వామి ఆయన శాంత పురుషుడు, ఏమీ మాట్లాడలేదు. నాకు మీకు గతి పట్టిందని కూడా అన్నాం, కోపం పట్టలేక. అందువల్ల ఆయన నాకు పట్టిన గతి నీకు కూడా పట్టుగా కానీ ఆయన చూపించాడు. కాబట్టి ఆయనకు పట్టిన గతి మాకు పట్టింది. అందువల్ల నువ్వు అడగకుండా నోరు దురద పుడుతుంది. అడగకుండా అడిగితే కానీ తృప్తి లేదు, ఇస్తే కానీ వీలు లేదు అని. ఇచ్చిన డబ్బంతా ఎట్లా సద్వినియోగం అవుతున్నదో ఈ ఆశ్రమం ఇక్కడి నుంచి అక్కడి వరకు బిల్డింగులు చూస్తే మీకు తెలుస్తూనే ఉంది. గ్రంథాలు రాస్తే కూడా మీకు తెలుస్తూనే ఉంది ఎన్ని గ్రంథాలు ఆశ్రమంలో అయినాయో. మా చిన్నస్వామి కూడా అడగొద్దంటే ఇంకా అడుగుతామని చెబుతుంటేవాళ్ళం. అందువలన నెల్లూరు వచ్చారు, గాంధీ గారు వచ్చారు. దాదాపు 75,000 వసూలైంది. 75 వసూలు. నెల్లూరేమో పెద్ద ధనవంతమైన దేశం. నేను వచ్చాను, నేను కోమటి వాడిని, గొప్ప ధనవంతమైన దేశం అని వచ్చాను.
2-3 లక్షలు వచ్చినంత వరకు నేను ఇక్కడి నుంచి కదలన్నాను నిలబడి. అనేసరికి ఇక గబగబగా ఆకర్షణ అండి. అడిగితే ఇస్తారా? అడిగినా ఇవ్వరే. అడిగితే ఇచ్చేస్తుంటారే వారికి. ఓ పడేశారు. ఇక చూడండి, ఈ స్త్రీలంతా ఆభరణాలు ఉంటాయి కదా, ఆ గాజులు మెళ్ళో ఉండేవి అన్నీ ఆయన చూస్తూ వేసేయడం పని. వేసేయడం బుట్టలు నిండిపోయినాయి. వేసేయడం. ఆయన ఏం వాడుకున్నారా? ఆయన ఏమైనా కద్దరే కట్టారు? రమణ మహర్షి కౌపీనం ధరిస్తే ఆయన మోకాళ్ళ వరకు గామంచా కట్టాడు. అందువలన ఉద్యమాలకు ఆయన వినియోగించాడు. ఆయన మాకు ఆదర్శ పురుషుడు. రెండవ వాడు వివేకానంద స్వామి మాకు ఆదర్శ పురుషుడు. ఎన్నో మఠములు, ఎన్నో ఉద్యమాలు ఇవన్నీ చేశాడు. అందువలన సహజంగా ఆ ఉదార స్వభావం, త్యాగం రావాలి. ఏమిటంటే కర్ణుడికే ఈ ఖ్యాతంతా వస్తున్నది, కీర్తంతా వస్తున్నదని దుర్యోధనుడు కూడా గంట కట్టాడు. అడిగిన వాళ్ళందరికీ ఇచ్చేస్తానని. ఇచ్చేస్తున్నాడు. ఆ విధంగానే మహారాజు కదా. కృష్ణ పరమాత్మ అనుకున్నాడు వీడెంత మాత్రం ఇస్తాడో చూస్తామని వృద్ధ బ్రాహ్మణుడు వేషం వేసుకొని వచ్చాడు. గంట కొట్టాడు. దుర్యోధనుడు వచ్చాడు. ఏం కావాలన్నాడు. నేను యజ్ఞం చేయదలుచుకున్నాను, దానికి మంచి కలప ఇదంతా కావాలి, ఎంతైనా ఇస్తా అన్నాడు మహారాజు కదా. సరే వాగ్దానం చేశావు కానీ కార్యకర్తలు నిర్వహించుకోవాలి, ఎన్నో చేసుకున్న తర్వాత వస్తారే అప్పుడు ఇచ్చి ఇస్తామన్నది వాగ్దానం చేసింది అన్నాడు. సరిగా ఆశ్వీజ మాసంలో కుంభవర్షం పడుతూ ఉన్నటువంటి సమయంలో వచ్చాడు. గంట కొట్టాడు. ఏమన్నాడు? అప్పుడు ఇస్తా అంటే ఏమన్నాడు? ఏం బుద్ధి ఉందా లేదా నీకు? కలపంతా తడిసిపోయింది, ఎక్కడా లేదు. అయితే ఇవ్వలేవా అన్నాడు. ఇవ్వడానికి అసంభవం. సరే అన్నాడు. కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. ఈ విధంగా నేను దుర్యోధనుడు అన్నాడు, నేనేదో అడిగాను, నువ్వేమంటావు? తప్పకుండా. పిలిపించాడు. వడ్రంగులు పిలిపించాడు. దూలాలు కోయించాడు. ద్వారబంధాలు కోయించాడు. అవన్నీ ఎండగానే ఉంటాయి, ఎండియే ఉంటాయిగా లోపల. అవంతా బండ్లకెత్తించాడు. ఇప్పుడు టార్పాలిన్స్ అంటాం. అప్పుడు ఏదో ఒకటి దాని మీద వర్షం పడ్డా తడవకుండా ఉండేటువంటి కప్పించాడు. అంతా బండ్లు నింపి కొన్ని బండ్లు. గంట కొట్టాడు. దుర్యోధనుడు వచ్చాడు. నువ్వు ఇవ్వలేవు కదా, ఇదిగో కర్ణుడు ఇచ్చాడు. ఇక గంట తీసి పరిచాడు. గంట ఎందుకు ప్రయోజనం లేదు గంట. అలానే సహజంగా ఉండాలి. ఈ ఉపోద్ఘాతం అంతా చెప్పడం ఎందుకంటే మాకు విశ్వమీమాంసలో అనేక లేఖలు ఆధ్యాత్మిక సంబంధమైనవి. అవన్నీ ఒక 10 సంవత్సరాల వరకు ప్రచురింపబడ్డాయి. మొన్న అవన్నీ చదువుతూ ఉంటే ఈ లేఖలు మేమే రాశామా అనేటటువంటి సందేహం కూడా మాకు కలిగింది. ఇప్పుడైతే భగవద్గీతామృత తరంగిణి వ్రాయనే లేం. వృద్ధాప్యం ఒకటి, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం ఒకటి, బలం లేకపోవడం ఒకటి. అప్పుడైతే వ్రాయడం కలిగింది కానీ ఇప్పుడైతే ఒక వ్యాసం రాయడానికే బాధపడుతూ ఉంటాం. ఆ లేఖలు చూస్తే బొంబాయి వాళ్ళతో కూడా ఒకసారి చెప్పాం, ఆ లేఖలు అచ్చయితే చాలా సంతోషిస్తాం మేము అని. అంటే ఏదో కృషి చేస్తామన్నారు కానీ అంతగా ఎక్కువ కృషి ఏం చేసినట్టు కనపడలేదు. ఆ లేఖలన్నీ కూడా వివేకానంద లేఖలు అన్నట్టు ఈ లేఖలు కూడా గ్రంథ రూపంగా వస్తే అది ఎంతో ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నాం. ఆ లేఖలు చదివి శ్రీకాకుళంలో ఒకరు అన్నారు, కత్తెత్తుకొని పరిగెత్తినట్టుందండి మీరు అప్పుడు లేఖలు. అప్పుడు వ్యాసాలన్నీ అట్లే ఉన్నాయని అంటుంటారు.
సరే అట్లా ఉండవచ్చు. ఇప్పుడు ఉండవచ్చు. లోపల ఉండేవాడు పలికిస్తున్నాడు, లోపల ఉండేవాడు రాయిస్తున్నాడు. పలికెడిది భాగవతమాట, పలికించెడు వాడు రామభద్రుండట, పలికిన భవహరమగునట, పలికేద మీరుండుగాద పలుకగా నేల అన్నట్టు పోతన గారు లోపల ఉండేవాడు అప్పుడు అట్లా రాయించాడు, ఇప్పుడు ఈ విధంగా రాయిస్తున్నాడు. అందువలన ఆ లేఖలు అచ్చు కావడానికి దాదాపు 20,000 రూపాయలైనా కావాలి. ఈ కాగితం ఎక్కువైన ధరలో, ఈ అచ్చు అన్ని ఎక్కువైన ధరలో మా ప్రెస్ ఎటువంటిది ప్రెస్ కాదు, ప్రెస్ అవును టిక్కు టిక్కు చిన్నదన్నమాట. మంది అంత పెద్ద పెద్ద గండాలు వేయడానికి వీళ్ళే, ఏదో విశ్వవంశ పత్రిక వేస్తున్నారు మా వాళ్ళే రామనామం చేస్తూ, అంతటితోనే తృప్తి. ఇతర చోట్ల వేయవాలంటే కాగితం ధర చాలా పెరిగిపోయింది, అచ్చు ధర చాలా పెరిగిపోయింది. మా ఆశ్రమ ముద్రణాలను వేయాలని మేము ఎక్కువ ప్రయత్నం చేశాం, టైపు కూడా కొన్నాం, ఏమైనా చేశాం. అది ఒక విపరీతంగా జరిగింది. అది జరిగి ఆ కమలాంబిక ప్రెస్లోనే అచ్చు వేయవలసి వచ్చింది, ఈ విశేష సంచిక. అందువల్ల దానిగా బాగా ఖర్చు అయింది. అందువలన ఇప్పుడు ఎక్కువ ఉపోద్ఘాతం చెప్పకుండా ఒక ఆయన అక్కడ ఉంగుటూరులో చెబుతారు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1 గంట సేపు చెప్పి ఇది ఉపోద్ఘాతం ఉపన్యాసం అన్నారు. ఓయ్ బాబు ఉపోద్ఘాతం ఇంత అయితే రేపు చెప్పండి అన్నారు. ఓయమో ఎంత సమయం తీసుకుంటాం, విసిగిస్తాడు అని ఇంత ఉపన్యాసం చెప్పడం ఎందుకంటే ఆ గ్రంథం అచ్చుకు ఎవరెవరు ఎంతెంత చెబుతారో వారి త్యాగాన్ని అనుసరించి త్వరగా గ్రంథం వస్తే మేము కూడా అలాగే త్వరపడు. లేకుంటే ఏమిటయ్యా ఈ జనం మన వీప